చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ పోయి 3 లక్షలతో గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయనే రమ్మను. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీగా ఉన్నాను. కేసీఆర్ నాని పిచ్చి పిచ్చి కూడా మాటలు మాట్లాడు. నువ్వు ఉత్తర కుమారుడు అన్నా కూడా చాలా ఎక్కువ. నువ్వు గవర్నర్, నువ్వు పనికిరాని వ్యక్తి, క్యారెక్టర్ లేని వ్యక్తిని, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తి, పక్కన తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి, సెక్స్ రాకెట్ చేసినటువంటి వ్యక్తి, నడుపుతున్నటువంటి వ్యక్తివి. నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా? మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా? చంద్రబాబు నాయుడు గారి మీద 3 లక్షల ఓట్లతో గెలుస్తావా? బ్రహ్మలా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నీకుంది, నీకు అప్పుడే అయిపోవాలా. నీకు ఇంకా ముందు చాలా ఉంది. వాళ్ళు చూడండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని ఫేస్ ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉందో ఫేసు. ఇవాళ ఎవరికి చేస్తారు నిన్ను? తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి మహానుభావుడు. ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు. ఎవడెవరైనా మాట్లాడినా ఫోన్లే అని అంటాడు. అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారుకూతలు పడతావా? కానీ నీకు ఒకటే చెప్తున్నా, పార్టీ కోసం 24 గంటలు పనిచేసే నాయకులు, కార్యకర్తలు అందరూ. ఇందులో కొంతమంది నీకు మోసపోయారు. నేను చూసి ఏమని కూడా పార్టీ గురించి పనిచేస్తున్నాడని నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు వేసేవంటే, మొన్నటి వరకు పార్టీ గురించి నీతో తిరగలాలు పార్టీతో తిరిగారు. ఎవరైతే ఆ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేగావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి. ఈసారి వాళ్ళు నేర్చుకొని వచ్చి ఎంత చూస్తా ఏంటనుకుంటున్నావు?